From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు పాలిటిక్స్ నిమిషానికి హాట్గా మారిపోతున్నాయి. డిఎంకే అన్నా డిఎంకేల మధ్య పొత్తుకు సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. స్టాలిన్ను రజనీకాంత్ కలవడం, ఆ తర్వాత పొలిటికల్గా శరవేగంగా మార్పులు జరగడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. స్టాలిన్కు మంచి మిత్రుడైన రజనీకాంత్కు అన్నా డిఎంకేలోని పళనిస్వామితోనూ మంచి సంబంధాలున్నాయి. అయితే రజనీ మాత్రం తన స్నేహితుడిని కలవడానికే వెళ్లాలని చెబుతున్నారు. మరోవైపు అసలు విజయ్ను సీఎం కాకుండా అడ్డుకుంటోంది రజనీకాంత్ అంటూ ప్రచారం సాగుతుండడం హాట్ టాపిక్గా మారుతోంది. తమిళనాడు పాలిటిక్స్ నిమిషానికి హాట్గా మారుతున్నాయి. ఏ నిమిషం ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది తమిళనాడు రాజకీయం. ఇవాళ ప్రమాణ స్వీకారానికి టీవీకే అధినేత విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. కానీ గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో విజయ్ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. సో దీంతో తమిళ రాజకీయాలు ఎటువైపు టర్న్ అవుతాయో అని అందరిలో కూడా ఒక తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. అయితే ఇక్కడ రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ కొన్ని పావులు కదుపుతున్నారన్నటువంటి చర్చ కూడా మొదలైంది. అదే డిఎంకేకు అన్నా డిఎంకేకు పొత్తు కుదిర్చి వాళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో రజనీకాంత్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్తో భేటీ అయిన తర్వాత అనేక పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. స్వయంగా టీవీకి అధినేత విజయ్ వెళ్ళి అక్కడి రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ కూడా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు విజయ్కి. సో దీంతో రజనీకాంత్ స్టాలిన్ని కలిసిన తర్వాతే ఇదంతా ఒక స్క్రీన్ ప్లే ప్రకారం, ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం జరుగుతోంది. అందుకే టీవీకే విజయ్కి అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనేటువంటి చర్చ సాగుతోంది. డిఎంకే ఏఐడిఎంకేల మధ్య పొత్తు కుదుర్చే ప్రయత్నం సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్నారు అన్నటువంటి చర్చ సాగుతోంది. సో దాంట్లో భాగంగానే స్టాలిన్ను రజనీకాంత్ కలిశారు అనేటువంటి ప్రచారం అయితే జోరుగా స్టార్ట్ అయింది. కానీ కేవలం స్టాలిన్ అంటే తన స్నేహితుడు, అఫ్కోర్స్ పళనిస్వామి కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి రజనీకాంత్కి. కానీ స్టాలిన్ని కేవలం ఓటమి పాలయ్యారు కాబట్టి ఒక మర్యాదపూర్వకంగా, కేవలం ఒక సానుభూతిపరంగా మాత్రమే తన స్నేహితుడిని కలిశాడు సూపర్ స్టార్ రజనీకాంత్ అనేటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా కేవలం స్టాలిన్ని ఊరికే అంటే మర్యాదపూర్వకంగా, కొంత ఓటమి పాలైనటువంటి కొంత నిరుత్సాహంలో ఉంటారు కాబట్టి ఒక సానుభూతి పరంగానో, ఒక ఓదార్చే పరంగానో ఆ రకంగానే రజనీకాంత్ కలిశారు. కానీ దీంట్లో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నటువంటి చర్చ మరొక వర్గం చేస్తోంది. బట్ నిజంగా రజనీకాంత్ ఆ రకంగా పాత్ర పోషించబోతున్నారా? డిఎంకేకు ఏఐడిఎంకేకు పొత్తు కుదుర్చబోతున్నారా? సో అందుకే ఇవాళ పరిణామాలు ఈ రకంగా కనిపిస్తున్నాయా? సో నిమిషానికి ఆల్రెడీ స్టాలిన్ నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము అడ్డుకోము, టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే గనక దాన్ని మేము అడ్డుకోము, మేము అడ్డుపడమంటూ స్టాలిన్ నుంచి క్లియర్గా స్టేట్మెంట్ వచ్చినప్పటికీ కూడా సో రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, ఎప్పుడు ఏ నిమిషం ఏదైనా జరగవచ్చు. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే ఒక నానుడి. సో అది తమిళనాడు పాలిటిక్స్లో రిఫ్లెక్ట్ కాబోతుందేమో అనేటువంటి అనుమానాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి ఉమాశంకర్ మరింత సమాచారం అందిస్తారు. ఉమాశంకర్, రజనీకాంత్ ఇద్దరి మధ్య పొత్తు కుదుర్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇది నిజమేనా? కేవలం వదంతులా? ఎట్లా ఉంది తమిళ పాలిటిక్స్ చూస్తుంటే, క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే? రాజేష్, రజనీకాంత్ కూడా తమిళనాడులో చాలా కీలకంగా ఉండేటువంటి వ్యక్తి. అటు సినీ రాజకీయంగా కూడా చాలా ప్రభావం చూపించేటువంటి వ్యక్తి. అంటే స్టాలిన్, రజనీకాంత్ ఎప్పటి నుంచో కూడా
స్నేహితులుగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే స్టాలిన్ ఓడిపోవడం జరిగిందో ఆ తర్వాత అంటే 6వ తారీఖున నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళినటువంటి రజనీకాంత్ అతనితో స్నేహపూర్వకంగా కలిసినట్టు తెలుస్తుంది. అయితే అప్పుడు రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఏదో జరగబోతోంది, అటు స్టాలిన్తో రజనీకాంత్ కలవడం వెనక రాజకీయ వ్యూహం ఉందని చెప్పి కూడా తీవ్రంగా చర్చ జరిగింది. అయితే అటు తర్వాత రజనీకాంత్ వర్గాల నుంచి కూడా ఒక స్టేట్మెంట్ అయితే విడుదలైంది. తాము స్నేహపూర్వకంగానే కలిసాము, స్టాలిన్ని ఖచ్చితంగా ఎప్పటి నుంచో కూడా మేము అటు ఫ్యామిలీ మెంబర్స్గా చూస్తున్నాం కాబట్టి ఏదైతే డిఎంకే ఓటమి పాలైన తర్వాత ఆయన్ని పరామర్శించడానికి మాత్రమే వెళ్ళామని చెప్పి కూడా అటు స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. అయితే రజనీకాంత్ మాత్రం దీనిపైన ఎటువంటి స్పందన అయితే ఇప్పటివరకు లేదు. కాకపోతే రాజకీయ వర్గాల్లో మాత్రం నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలోనే అటు అన్నా డిఎంకే మధ్య సయోధ్య కుదిరింది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఈ రెండు పార్టీలు కూడా ముందుకు వెళ్ళబోతున్నాయనే అనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలోనే అటు ఇందులో కీరోల్గా రజనీకాంతే ఉండబోతున్నారనేటువంటి చర్చ తెరపైకి వచ్చింది. దీనిపైనే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలోనే అటు అన్నా డిఎంకే పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే అటు విజయ్ నుంచి ఎవరు కూడా విడిపోకుండా ఉండడానికి ఇప్పటికే దాదాపు 108 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతారం చెందింది కాబట్టి సో అందులో ఒక స్థానానికి విజయ్ రాజీనామా చేయాల్సి ఉంది. ఇక 107 మంది సంఖ్యాబలం ఇప్పటికే టీవీకే ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పటికే 106 మంది ఎమ్మెల్యేలని రిసార్ట్కి తరలించినటువంటి పరిస్థితి. అటు మహాబలిపురం వద్ద ఉన్నటువంటి రిసార్ట్లో టీవీకే ఎమ్మెల్యేలంతా కూడా 3 రోజుల పాటు ఉంచినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం నిన్న జరిగినటువంటి గందరగోళానికి తెరదీస్తూ కూడా విజయ్ మరో నిర్ణయం తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే అటు టీవీకే పార్టీ ఆఫీస్లో ఒక సమావేశం అయితే నిర్వహించారు. మహాబలిపురం నుంచి ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ ఆఫీస్కి తీసుకురావాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా ఎమ్మెల్యేలు చేజారకుండా టీవీకే ఆఫీస్లో ఎమ్మెల్యేలతో కీలక భేటీ అనేది విజయ్ చేయబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ ఒక మీటింగ్ అనేది జరగబోతోంది. అయితే నిమిషానికి అటు ఈ యొక్క తమిళనాడు రాజకీయాల్లో తీవ్రమైన డిఎంకే తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాయి. ఆల్రెడీ క్యాంప్స్ రిసార్ట్స్కు తరలించడం కావచ్చు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి విజయ్కి సపోర్ట్ చేస్తారు, కొంత చీలిక తీసుకొస్తారు అన్నటువంటి ఒక ఆలోచనలో రెండు పార్టీలు ఉన్నాయా? ఖచ్చితంగా నిన్నటి వరకు కూడా జరిగినటువంటి పరిణామాలు అదే. నిన్న ఉదయం 10 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్తో టచ్లో ఉన్నారని చెప్పి ప్రచారం జరిగింది. అటు తర్వాత అటు పళనిస్వామి ఎమ్మెల్యేలతో కీలకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అటు తర్వాత 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు విజయ్కి టచ్లో ఉన్నారని చెప్పి కూడా ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత సమావేశాన్ని రద్దు చేసినటువంటి పళనిస్వామి అప్పటి నుంచి కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. అటు అన్నా డిఎంకేలోనే కీలకంగా ఉన్నటువంటి షణ్ముగం ఏదైతే టీవీకేకి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మొదటి నుంచి అన్నా డిఎంకే అధినేత పళనిస్వామిని కోరుతూ వచ్చారు. అయితే పళనిస్వామి మాత్రం దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోకపోవడము, షణ్ముగం అంటే ఇంటర్నల్గానే టీవీకే నేతలతో కొంత సంప్రదింపులు జరుపుతుండడం. అయితే నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అటు అన్నా డిఎంకే కలిసి పొత్తు పెట్టుకోబోతున్నాయి, ముందుకు వెళ్ళబోతున్నాయి అనేటువంటి ప్రచారం నేపథ్యంలోనే అటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాపాడుకునే ప్రయత్నం అయితే అన్నా డిఎంకే చేస్తోంది. అటు షణ్ముగం వర్గం కూడా ఇప్పటికే అటు పాండిచేరికి సమీపంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్లో దాదాపు 27 మంది ఎమ్మెల్యేలను అక్కడ ఉంచినటువంటి పరిస్థితి. ఇటు డిఎంకేకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా జాగ్రత్తగా ఉంచినటువంటి, అంటే మొదటి నుంచి కూడా అన్నా డిఎంకే నుంచే కూడా టీవీకేకి ఈ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. డిఎంకే నుంచి ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. ఎప్పుడైతే కాంగ్రెస్ విడిపోయిందో అప్పటి నుంచి కూడా తనకి మద్దతుగా ఉన్నటువంటి పార్టీలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా కాపాడుకుంటూ డిఎంకే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అయితే అన్నా డిఎంకే నుంచి కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. అటు నుంచి ఎవరు టీవీకేలోకి వెళ్ళబోతున్నారు, ఎవరు టచ్లో ఉన్నారనే దానిపైన కూడా ఇప్పటికే తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు టీవీకే నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే ఇవాళ విజయ్ కీలక సమావేశం ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ 5 బయటకు వచ్చేసారు. వాళ్ళు అవుట్ రైట్గా మేము విజయ్కి సపోర్ట్ చేస్తామనేది వాళ్ళు డెసిషన్కి వచ్చేసారు. సో వాళ్ళు మినహాయిస్తే ఇప్పుడు డిఎంకే కూటమి, తర్వాత ఏఐడిఎంకే కూటమి అందరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయే నెంబర్ ఉంది కదా వాళ్ళకి, 120 చేంజ్ ఏమో ఉన్నట్టుగా ఉంది. వాళ్ళకు 112 అంటారు. అంటే వాళ్ళు కూడా మ్యాజిక్ ఫిగర్కు చేరువలో లేరా? అంటే ఓన్లీ కూటమి కాకుండా వీళ్ళిద్దరైతేనేమో మ్యాజిక్ ఫిగర్ లోపలికి ఉన్నారు, కొంత వామపక్షాలు వీళ్ళు కలిస్తే వాళ్ళతో ట్రావెల్ అవుతున్నాయి కాబట్టి ఏమన్నా వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయా? ఎట్లా ఉన్నాయి ఈక్వేషన్స్ అక్కడ? అంటే
అంటే ఇప్పటికే డిఎంకేకి సంబంధించి కూటమిలో భాగంగానే దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 5 మంది ఇటు టీవీకే పార్టీ వైపు వచ్చేస్తే ఇక సిపిఐ సిపిఎంతో పాటు ముస్లిం లీగ్ పార్టీ అదే రకంగానే మరి కొన్ని పార్టీలు ఇవన్నీ కలిస్తే కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అన్నాడీఎంకే కలిసేటువంటి అవకాశం ఉండడంతో 47 మంది సంఖ్యాబలం అక్కడ ఉంది కాబట్టి బీజేపీ మినహాయిస్తే అంటే ఇక్కడ రెండు ప్రధాన పార్టీలు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ని రెండు ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు పక్కన పెడితే ఖచ్చితంగా 121 సంఖ్యాబలం వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే ప్రచారం అనేది నిన్న రాత్రి నుంచి కూడా జరుగుతోంది తమిళనాడు వ్యాప్తంగా. అయితే తమిళనాడుకు సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు అంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మాత్రం దీనిపైన కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఇది టీవీకే నేతలు ప్రచారం చేస్తున్నారు, ఎప్పటి నుంచో శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే కలిసేటువంటి అవకాశమే లేదు. అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి పళనిస్వామి కూడా దీనిపైన ఖండించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలోనే టీవీకే నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండడానికి అటు విజయ్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు అన్నా డిఎంకే నుంచి కూడా ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిన్నటి వరకు మనం చూస్తే సివికే పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా అటు టీవీకే పార్టీ విజయ్తో టచ్లో ఉన్నారు. అయితే నిన్న ఎప్పుడైతే ఈ ఒక 2 పార్టీలు కలుస్తాయని చెప్పి చర్చ జరిగిందో మళ్ళీ వాళ్ళు ఉపసంహరించుకున్నారు. అంటే ఎవరూ కూడా ఇంకా విజయ్కి సపోర్ట్ చేయకూడదు అనేటువంటి డెసిషన్కి వచ్చేసినటువంటి నేపథ్యంలోనే తదుపరి విజయ్ ఏం చేయబోతున్నారు. నిన్న గవర్నర్ను కలిసినటువంటి నేపథ్యంలో కూడా గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. ఖచ్చితంగా మీకున్న ఉమాశంకర్ అయితే ఇదంతా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంటర్ అయిన తర్వాతనే ఈ పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. ఎందుకంటే రజనీకాంత్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఏదో మాట్లాడుంటారు స్టాలిన్తో, ఏఐడిఎంకేతో పొత్తు కుదుర్చుకుంటే బాగుంటుందని ఏమైనా సలహా ఇచ్చుంటారు. అందుకని వాళ్ళిద్దరి మధ్య అధినాయకుల మధ్య ఇటు స్టాలిన్కి ఇటు పళనిస్వామికి మధ్య టాక్స్ ఏమైనా ఇంటర్నల్గా రజనీకాంత్ మార్గంలో నడుస్తున్నాయి. అందుకనే ఇప్పుడు ఎవరైతే టీవీకే విజయ్కి మద్దతు ఇస్తామని కొంత అనుకున్నారో వాళ్ళంతా మళ్ళీ వీసీకే పార్టీ లాంటి పార్టీ వాళ్ళు, సో వాళ్ళంతా మళ్ళీ విజయ్ వైపు వెళ్లకుండా ఏదో జరగబోతోంది, డిఎంకే ఏడిఎంకే రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అనేది చాలా బలంగా నమ్ముతున్నట్టుగా కనపడుతోందా? దీనికంతా రజనీకాంతే కారణం అనేటువంటి చర్చ నడుస్తోందా తమిళనాడులో? టీవీకే కార్యకర్తలు నాయకులు ఏమంటున్నారు ఉమాశంకర్? మీరన్నట్టు మొదటగా స్టాలిన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ వెళ్ళి స్నేహపూర్వకంగా కలిశారు. సో అప్పటి నుంచి కూడా స్టేట్మెంట్ అనేది అటు మర్యాదపూర్వకంగా కలిసినట్టే వచ్చింది. అంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి పరిణామాలు అటు డిఎంకే అన్నా డిఎంకే కలిసి వెళ్ళబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ నడిచినప్పుడు ఖచ్చితంగా దీని వెనక రజనీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎందుకంటే రజనీకాంత్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ అటు నాయకుడిగా కావచ్చు ఇటు సినీ రంగానికి సంబంధించినటువంటి కీలక నేతగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో రజనీకాంత్ అటు రెండు ప్రభుత్వాలతో కూడా ఎప్పుడు కూడా సత్సంబంధాలు కంటిన్యూ చేస్తూనే వచ్చారు. సో ఎవరైనా ఇలాంటి వ్యక్తులు మాత్రమే రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరించి ఒక మధ్యవర్తిత్వం చేసేటువంటి అవకాశం ఉన్నట్టయితే మాత్రం చర్చ జరిగింది. కాబట్టి ఇటు రజనీకాంత్ అప్పుడు కలిసినటువంటి నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య ప్రచారం దాన్ని నిజం చేసింది. ఖచ్చితంగా రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నడిపిస్తున్నారా లేకపోతే వీళ్ళిద్దరే కలిసి వెళ్ళబోతున్నారనే దానిపైన కూడా ఇంకా స్పష్టత లేదు. కానీ రజనీకాంత్ అక్కడ స్టాలిన్ని కలిసింది మాత్రం దీనికి ఆజ్యం పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. తమిళనాడు రాజకీయాల్లో ఏం జరగబోతోందో అన్నటువంటి ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 3 రోజుల నుంచి ఈ హై డ్రామా నడుస్తూనే ఉంది. విజయ్ తను ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కోసం తను ఏర్పాట్లు తను చేసుకున్నప్పటికీ కూడా గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో ఇవాళ ప్రమాణ స్వీకారానికి కూడా ఆల్రెడీ నెహ్రూ స్టేడియంలో కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందేమోనని చివరి నిమిషం దాకా చూశారు, నిన్న లేట్ నైట్ దాకా చూశారు. బట్ గవర్నర్ దగ్గర నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇవాళ జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. మరోపక్క గవర్నర్ విజయ్కి రేపటి వరకు టైం ఇచ్చారన్న ప్రచారం కూడా సాగుతుంది. మరి రేపటిలోగానైనా విజయ్ తన బలాన్ని నిరూపించుకుంటారా లేదా అనేటువంటి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే విజయ్కి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక 6 సభ్యుల బలం కావాలి. ఆయన స్వతహాగా 108 గెలిచిన తర్వాత ఆయన ఒక స్థానాన్ని వదులుకున్నారు. సో 107 స్థానాలనే విజయ్ టీవీకే పార్టీ ద్వారా సొంతంగా గెలుచుకున్నవి. డిఎంకే నుంచి బయటకు వచ్చింది కాంగ్రెస్, విజయ్కి సపోర్ట్ చేస్తామని బయటకు వచ్చింది. విజయ్ ఇక ముఖ్యమంత్రి కాబోతున్నాడు అన్న సినారియో నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు బయటకు వచ్చారు డిఎంకే నుంచి. ఈ కాంగ్రెస్ బయటికి రావడం పట్ల డిఎంకే తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. అధికార దాహంతోనే కాంగ్రెస్ విజయ్కి మద్దతు ఇచ్చేందుకు కూటమితో తెగదెంపులు చేసుకుంది అంటూ డిఎంకే చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ దశ కలిసినప్పటికీ కూడా
బలం సరిపోకపోవడంతో ఇంకా బలం కోసం విజయ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో ఆయన స్వతహాగా 107 స్థానాలు ప్లస్ కాంగ్రెస్ 5 అంటే 112, ఇంకా 6 సభ్యుల బలం కావాలి. ఈ 6 సభ్యులు ఎవరు? 6 సభ్యులు అసలు విజయ్కి వస్తారా? విజయ్కి వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇదొక అంశం. అయితే ఇక మరొక కొత్త అంశం, సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగారు తమిళనాడులో అనేటువంటి ప్రచారం. రజనీకాంత్ స్టాలిన్తో భేటీ అయ్యారు. స్టాలిన్తో భేటీ అయిన తర్వాత ఏదో జరిగి ఉంటుంది, ఏదో మాట్లాడి ఉంటారు రజనీకాంత్. సో ఎందుకు ఏఐడిఎంకేతో ఎందుకు పొత్తుకు వెళ్ళకూడదు అని స్టాలిన్ దగ్గర ప్రతిపాదన చేసినట్టుగా. సో దీంతో ఏఐడిఎంకే డిఎంకే రెండు కలిసి తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రచారం అయితే సాగుతున్నప్పటికీ కూడా స్టాలిన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇదంతా కేవలం వదంతులే, టీవీకే ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కనుక జరిగితే మేము అడ్డుకోబోము అనేది ప్రజా తీర్పును గౌరవిస్తామంటూ స్టాలిన్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఇది రాజకీయం, ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో కూడా ఇంకా పూర్తిగా తెలియని పరిస్థితి. బట్ చూడాలి ఏం జరగబోతుందో తమిళనాడు పాలిటిక్స్లో.